ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. ఆ వార్త ఏంటో చూద్దాం. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి. సిద్దిపేటలో సెర్ఫ్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ మెదక్ బారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో 106 మందిని ఇటీవల జిల్లా కలెక్టర్ మను చౌదరి వారిని సస్పెండ్ చేశారు. వారిలో 38 సెర్ఫ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వారున్నారు. సెర్ఫ్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కు లేదని సెర్ఫ్ ఉద్యోగుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణకు హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది. ఏప్రిల్ 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి హామీ సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకట్రామరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామరెడ్డి, రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీటీవీ ఆధారంగా గుర్తించారు.